లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా రావటము అన్నది ఎంతో త్యాగపూరితమైనది. సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు, పరలోకములో నిత్యము కోట్లాది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి ప్రభువు దాసుని స్వరూపమును ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు మనకు వలె రక్తమాంసములలో పాలివాడు కావటము అన్నది అది సామాన్యమైన త్యాగము మాత్రము కాదు, అసాధారణమైన త్యాగం. అంతటి గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల కనపరిచారు. దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు ఈ భూమి మీద జరగాలి అంటే దేవుడు ఒక్కడే తన ఉద్దేశాలను ఈ భూమి మీద నెరవేర్చకుండా ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడడానికి మనుషులను కూడా దేవుడు పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. దేవుడు సర్వశక్తి గలవాడు కదా, మనిషి ప్రమేయము లేకుండా దేవుడు ఏమీ చేయలేడా? ప్రియమైన సహోదరులారా, ఎందుకు చేయలేడు? దేవునికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి? దేవుడు ఎందుకు కొంతమందిని ఏర్పరచుకొని తన పనిలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు అంటే దేవుడు వారికి ఇచ్చిన మహాభాగ్యం అది. దేవుడు అనుగ్రహించిన ఆధిక్యత. అటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మరియకు అనుగ్రహించారు. స్త్రీ సంతానముగా ఆయన రావాల్సి ఉంది అనే విషయం ఆది కాండములోనే మనము చదువుతాం. దేవుడు ఆయన స్త్రీ సంతానంగా వస్తాను అనే విషయం మొట్టమొదటిగా ఎవరితో చెప్పారో తెలుసా? చెప్పండి, ఏమండి? సాతానుతో చెప్పారు. యెషయా భక్తుడు 700 సంవత్సరముల క్రితం ఆయన మెస్సయ్య కన్యకకు జన్మిస్తాడు అని ప్రవచించాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. చూసారా? కన్యక గర్భవతి అయి, వివాహము కాని ఒక స్త్రీ గర్భము దాలిస్తే సమాజంలో గౌరవం ఉంటుందా? ఉండదు. దేవుడు తన దూతను పంపించి ఈ సందేశాన్ని మరియకు తెలియపరిచినప్పుడు, నీవు గర్భము దాల్చి కుమారుని కంటావు,
అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడను అని చెబితే, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగునా జరుగుతుంది. బైబిల్ పండితులు ఏం చెబుతారంటే, గాబ్రియేల్ అనే దేవదూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు, మరియా గర్భము దాల్చినప్పుడు ఆమె యొక్క వయస్సు 13 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల మధ్యలో ఉంటుందట. ఆ వయస్సులో మరియలో ఎంతగానో ఆత్మీయ పరిపక్వత కనిపిస్తుంది. ఆమె వయస్సు చిన్నది అయినా ఆత్మీయంగా మాత్రము మరియా అభివృద్ధి కలిగినటువంటి స్త్రీ. వయస్సు చిన్నదైన ఆత్మీయ పరిపక్వత ఆమెలో ఉంది. ఈ రోజుల్లో 13 నుండి 16 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి బాలికలు కానీ బాలురులు కానీ ఇంత ఆత్మీయ పరిపక్వత వారిలో ఉంటుందా? లేదండి. 13 నుంచి 16 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి ఒక యవ్వన స్త్రీని లేక బాలికను ఎవరైనా ఎలా చూస్తారండి? చిన్నపిల్లగా చూస్తారు. 13 నుంచి 16 సంవత్సరాల వయసు అంతే. కానీ దేవుని పట్ల ఆమెకున్న అవగాహన, దేవుని కొరకు ఆమె కలిగి ఉన్న తెగింపు, ప్రభు కొరకు ఆమె చేసిన త్యాగము అన్నది చాలా గొప్పదండి. వయసు చిన్నదే, అనుభవం చిన్నదే, కానీ దేవుని కొరకు ఆమె చేసినటువంటి త్యాగము చాలా గొప్పది. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే త్యాగపూరితమైన మనస్సు నీలో ఉండాలి. దేవుని కొరకు తెగించే గుణము, లక్షణము నీలో ఉండాలి. తెగింపు లేదు, త్యాగము లేదు. దేవుడు నన్ను బలముగా వాడుకోవాలి అనుకుంటే ఎలాగో నీవు వాడబడతావు? వివాహము కాకుండా ప్రధానము చేయబడినటువంటి మరియ గర్భం దాలిస్తే సమాజము ఏమనుకుంటుంది? ఒక స్త్రీని ఎన్ని మాటలన్నా పడుతుంది, కానీ తన క్యారెక్టర్ మీద మచ్చపడేటట్టుగా ఒక మాట అంటే మాత్రం ఏమాత్రం సహించుకోదు. ఆమె క్యారెక్టర్ మీద మచ్చపడే అవకాశం ఉంటుందనే విషయం మరియకు తెలియకుండా ఉంటుందా? లోకం ఎలా చూస్తుందో, ఎంతమంది అనుమానిస్తారో, ఎంతమంది చిన్న చూపు చూస్తారో, ఈ విషయాలేమి మరియకు తెలియకుండా ఉంటాయా? ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేస్తే రాళ్ళు రువ్వి చంపాలి. ఎంత భయంకరమైన శిక్ష అండి! ఈమె గర్భం దాల్చిందనే విషయం సమాజానికి తెలిస్తే, ఇదేంటి వివాహం కాకుండా ఈమె గర్భం దాల్చింది ఏమిటి? ఆమెను పిలుస్తారు, నువ్వు ఎవరితో పాపం చేసావో చెప్పు, ఆ వ్యక్తి పేరు చెప్పు అంటే మరియా ఎవరి పేరు చెప్పగలదు? నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చాను అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఈ రోజుకి కూడా మరియను కించపరుస్తూ, మరియ యొక్క క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ మాట్లాడేటువంటి మతోన్మాదులు ఉన్నారు.
ఎంత త్యాగము ప్రియమైన సహోదరులారా, ఎంత తెగింపండి. దేవునికి ఎవరిని ఎన్నుకోవాలో తెలుసు, ఎవరిని ఏర్పరచుకోవాలో తెలుసు. అందుకే ప్రభు రైట్ పర్సన్ని ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం. మరియా రైట్ పర్సన్. దేవుడు ఆమెకి ఇచ్చిన కృప ఎంత గొప్పదో కదా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏమిటి శుభవచనం? మనకు శుభవచనాలు ఏమిటి చెప్పండి? లోకరీతిగా కలిసి వచ్చేవి మనకు శుభవచనాలు. దేవునిని పిలిచాడు, దేవునిని ఏర్పరచుకున్నాడు, దేవునిని వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను తన సేవ చేయమంటున్నాడు, తన పరిచర్య చేయమంటున్నాడు, తన పని చేయమంటున్నాడు, తన కొరకు బ్రతకమంటున్నాడు, తన కొరకు జీవించమంటున్నాడు. నీ ద్వారా ఈ ఉద్దేశం నెరవేర్చాలనుకుంటున్నాడు. అంటే ఇది మనకు శుభవచనంలాగా అనిపిస్తుందా? లేదు. భయపడిపోయేవారు కొంతమంది, బెదిరిపోయేవారు కొంతమంది, నా వల్ల కాదు అనేవారు కొంతమంది, అమ్మో ఏం పోగొట్టుకోవాల్సి వస్తుందో, ఏది కోల్పోవలసి వస్తుందో, రకరకాలైనటువంటి ఆలోచనలు, సందేహాలు, తలంపులు. మరియా ఇవన్నీ కూడా ఆలోచించిందండి? ఆలోచించలేదండి. మనుషుల్ని నమ్మాలంటే ఆలోచించాలి, దేవుని నమ్మాలి అంటే ఆలోచించకూడదు. దేవుని ఎలాగో నమ్మాలో తెలుసా? గుడ్డిగా నమ్మాలి. ఎంత ప్రాణాపాయంతో కూడినటువంటి విషయం అండి ఇది. వివాహం కాకుండా గర్భం తాలిస్తే వ్యభిచారిని ముద్ర వేసి రాళ్ళు రువ్వి చంపుతుంది ఈ సమాజం. అదేవిధంగా ఎవరితో అయితే ప్రధానం చేయబడిందో ఆయన ఏమనుకుంటాడు? యోసేపు గారు ఏమనుకుంటారండి? ఓ పక్క మంచి సంబంధము పోతుంది, జీవితంలో మరొకసారి పెళ్ళయ్యే అవకాశము ఉండదు. అయినప్పటికీ కూడా మరియా ఏమంటుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించాలి అంటే ప్రభు పెట్టిన కండిషన్, నువ్వు సిలువని ఎత్తుకోవాలి, సిలువను మొయ్యాలి. సిలువను ఎత్తుకొని సిలువను మోయకపోతే నీవు నాకు శిష్యుడువు కానేరవు అన్నారు ప్రభు. సిలువ అంటే శ్రమ, అవమానము, కష్టము. సిలువ మొయ్యాలి అంటే ఆ వ్యక్తికి తెగింపు ఉండాలి. సిలువ మొయ్యాలి అంటే ఆ వ్యక్తి త్యాగము చెయ్యాలి. ఈ రోజులో ఇటువంటి బోధ చేశామనుకోండి, చాలామందికి నచ్చదు. చాలామందికి నచ్చే బోధ ఏంటో తెలుసా? యేసు ప్రభువారు నిన్నెంతగానో ఆశీర్వదిస్తాడు. నీకు ఉద్యోగం కావాలా, పెళ్ళి కావాలా, గర్భఫలం కావాలా, ఇల్లు కావాలా? భక్తుల యొక్క చరిత్ర ఎలా ఉంది? సమస్తాన్ని వదులుకున్నారు. దేవుని యొద్ద నుండి పొందుకోవడము ప్రియమైన సహోదరులారా ఆశీర్వాదకరమైన స్థితే కాదనటం లేదు. దేవుని కొరకు వదులుకోవడము అంతకంటే గొప్ప ఆశీర్వాదం. విశ్వాసము అంటే దేవుని అడిగి పొందుకోవడమే కాదు,
విశ్వాసం అంటే దేవుని కొరకు వదులుకోవడం కూడా. చాలా మందిలో కనిపించే విశ్వాసం ఏమిటి? పొందుకునే విశ్వాసమే. వదులుకునే విశ్వాసము చాలా మందిలో లేదు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీ యొక్క ఏకైక కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేయి. అబ్రహాము విశ్వాసమందు బలహీనుడుగా కాక బలవంతుడుగా ఉండి వృద్ధాప్యములో ఇస్సాకును పొందుకున్నాడు. మరలా అదే విశ్వాసముతో ఇస్సాకుని దేవునికి బలి ఇచ్చాడు. భౌతికంగా అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వకపోయినా బలి ఇస్తుండగా దేవుడు ఆపాడు. సంపూర్ణంగా దేవునికి బలి ఇవ్వడానికి తాను సిద్ధపడిపోయాడు. కాబట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును దేవునికి బలి ఇచ్చినట్టే. విశ్వాసాన్ని అందరూ ఒక కోణంలోనే వాడుకుంటారు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? దేవుని అడిగి పొందుకోవడానికి కావలసింది సాధించుకోవడానికి ఇదే విశ్వాసం అనుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు విషయం నిందల గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మోషేలో మనకేం కనిపిస్తుంది? త్యాగము. పరిశీలన చేసుకుందాం. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నీలో తెగింపు ఉండాలి, నీలో త్యాగం ఉండాలి. ఎంతగా నువ్వు తెగిస్తావో, ఎంతగా దేవుని కొరకు త్యాగపూరితంగా నీవు ఉంటావో, దేవుని కొరకు అంత బలమైన సాక్షిగా జీవించే గొప్ప ఆధిక్యత నువ్వు పొందుకుంటావు. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం 58వ వచనం చదువుకున్నాం. వారు మార్గమున వెళ్ళిచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటికైన స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు ప్రభుని వెంబడించాలి అంటే ఆ వ్యక్తిలో తెగింపు ఉండాలి, త్యాగపూరితమైన మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి ప్రభుని అడిగాడు, ప్రభా నేను వెంబడిస్తాను అంటే ప్రభు చెప్పారు, కనీసం నేను పరుండడానికి నాకు చోటు లేదు అని. అంతే. ఆ వ్యక్తి వెంబడించినట్టుగా ఉందా? లేదండి. మరొక వ్యక్తి అంటున్నాడు, ప్రభా నేను వెంబడిస్తాను కానీ నా తండ్రి చనిపోయాడు, పాతిపెట్టి వస్తాను అంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించు అన్నారు ప్రభు. మరి ఆ వ్యక్తి ఏం చేశాడు? యేసు ప్రభుని వెంబడించాడా? వెంబడించలేదు. యేసు ప్రభు శిష్యుడిగా ఉండి ఆ వ్యక్తి భూమి మీద ప్రభుతో కలిసి పనిచేసేవాడుగా ఉండాలి అంటే ప్రభు ఎన్ని టెస్టులు పెట్టారో మీరు చూడండి. అందరికీ ఉంటుందండి ఆశ,
వాడబడాలి అని. కానీ వాడబడడానికి ఉండవలసిన లక్షణాలు మాత్రం అందరిలో ఉండవు. మనకేంటంటే అన్నీ ఉండాలి, అన్నీ అనుభవిస్తూ దేవుని కొరకు బలముగా వాడబడాలని కోరుకుంటాం. ఏది మనకు దూరం కాకూడదు, ఏది మనకు పోకూడదు, ఏది మనం వదులుకోకూడదు, దేన్ని కూడా పోగొట్టుకోకూడదు, అన్నీ ఉండాలి. దేవుని కొరకు మాత్రం బలంగా వాడబడిపోవాలి. ఎవరు మనల్ని చులకనగా చూడకూడదు, ఎవరు మనం తృణీకరించకూడదు. అందరూ మనల్ని ఎంతగానో గౌరవించేయాలి. చూసారా, ఇవన్నీ ఉంటుండగా అట దేవుని కొరకు బలంగా వాడబడిపోవాలట, దేవుడు వాడేసుకోవాలట. ప్రియమైన సహోదరులారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, తన పని కొరకు నియమించుకున్నాడు అంటే మనము తప్పకుండా సిలువ మొయ్యాలి. సిలువను మోస్తూ ఆ ప్రభువుని వెంబడించాలి. ఎవరు సిలువను వారు మొయ్యాలి. సిలువ అంటే సింహాసనమా, రాజయోగమా? కాదండి. శ్రమ, కష్టము, త్యాగము, ప్రయాస, ఇవన్నీ కూడా అందులో ఇముడున్నాయి. సిలువ వేయబడుతున్న వ్యక్తిని ఎవరైనా గౌరవిస్తారా? ఎవ్వరు గౌరవించరు. ఈ అవమానాలన్నీ ఎదుర్కోగలిగిన వాడే దేవుని పని చేయగలడు, దేవుని కొరకు వాడబడగలడు. ఒక ఆయన అంటున్నాడు, ప్రభా నిన్ను వెంబడిస్తాను కానీ నా తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి సెలవు పుచ్చుకొని వస్తాను అన్నాడు. అంటే ఎవరు పర్మిషన్ కావాలి? తల్లిదండ్రుల పర్మిషను కావాలి. అంటే స్వయంగా దేవుడే నిన్ను పిలుస్తున్నా ఆ పిలుపుకు నువ్వు లోబడాలి అంటే నీకు ఎవరు పర్మిషన్ కావాలి? నీ తల్లిదండ్రుల పర్మిషన్ కావాలా? నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూచిన వాడు నాకు పాత్రుడు కాడు, యు ఆర్ అన్ఫిట్, వెళ్ళిపో అన్నాడు ఎంత ప్రభు. నువ్వు పనికిరావు. మరి ఏముంటుందండి? ఇదిగో ప్రభు దాసురాలను. దేవునికి స్తోత్రం. దాసుడు అంటే తనకి స్వయం చిత్తం ఉండదండి. ఎప్పుడు పడుకోవాలన్నా, ఎప్పుడు లేవాలన్నా, ఎప్పుడు ఏ పని చేయాలన్నా, భోజనం చేయాలన్నా యజమానుడి చిత్తమే. వారికి స్వయం చిత్తం అన్నది ఉండదు. ప్రభువు దాసురాలను అనే మాట మరియ పలికిందంటే దేవుడు చెప్పిన ప్రతి దానికి కూడా ఆమె సిద్ధం. ఎన్ని అవమానాలు ఎదుర్కోవడానికైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికైనా ఆమె సిద్ధపడింది. మనము ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు. మనదంటూ ఏది కూడా పోకూడదు. దేవుని కొరకు మాత్రం బలంగా వాడబడిపోవాలి. జరుగుతుందా? అలాగానా? జరగదు. దేవుడు నిన్ను సేవలో, పరిచర్యలో, ప్రభు పనిలో నిన్ను బలంగా వాడుకోవాలి అంటే దేవునికి నువ్వు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దేవునికి నువ్వు దాసురాలుగా, దాసుడిగా మారిపోవాలి. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు దాసుడును అని తను వ్రాసుకున్నాడు పత్రికలో. ఎవరట? యేసుక్రీస్తు దాసుడును. యూదా
యోసేపు మరియకు పుట్టినటువంటి వ్యక్తే. యోధా పత్రిక మీరు చదివారు అనుకోండి, ఆ యోధా గురించి మాట్లాడుతున్నాను. తను కూడా ఏమి రాసుకున్నాడు? యేసుక్రీస్తు దాసుడును. యాకోబు యోసేపు మరియకు పుట్టిన వ్యక్తే. యాకోబు పత్రిక ఉంది కదా, ఆ యాకోబు కూడా ఏమని రాసుకున్నాడు? యేసుక్రీస్తు దాసుడును. వీరందరూ కూడా దాసులుగా మారిపోయారు. ఎవరికి? యేసు ప్రభుకి. ఎవరు చెప్పినా వాళ్ళు వినరండి. వాళ్ళ యజమానుడు ఏం చెబితే అదే వింటారు వాళ్ళు. తండ్రి వచ్చి, తల్లి వచ్చి, భార్య వచ్చి ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వారు మనుషులకు దాసులు కాదు, వారు దేవునికే దాసులు. యేసు ప్రభు వారు దాసుని స్వరూపం ధరించుకున్నారట. ఈ భూమి మీద ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు, కానీ తన చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు. ప్రభు చిత్తం ఏమిటో మరియకు బయలుపరచబడగానే ఆమె చెబుతుంది, ఇదిగో ప్రభు దాసురాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నువ్వేమి సెలవిచ్చావో అలాగనే నా జీవితంలో జరుగును గాక అంటుంది గాబ్రియేలు దేవదూతతో. అంతేగాని అయ్యా వివాహం కాకుండా గర్భం దాలిస్తే నలుగురు ఏమనుకుంటారు కదా, మరి ఈ అవమానం నేను పడలేను, ఈ నిందలు నేను పడలేను, దయచేసి ఏమనుకోక నా స్థానంలో ఇంకెవరినైనా నువ్వు ఏర్పరచుకో అని చెప్పిందా? లేదండి, లేదు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు నన్ను ఏర్పరచుకున్నందుకు మనుషులందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారు. అంటే ఆ అవమానములో, ఆ నిందలలో, ఆ కష్టములో, ఆ శ్రమలో, ఆ ప్రయాసలో ఆమె చూసింది ఏమిటో తెలుసా? దేవుని ఆశీర్వాదాన్ని చూసింది. దేవుడు ఆమెకి ఇచ్చిన యోగ్యతను చూసింది, ఆధిక్యతను చూసింది, ఆ అర్హతను చూసింది. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును చూసిందండి. చాలా పర్యాయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటాం. దేవునికి అవకాశం ఇస్తాడు, కానీ మనము తెగించడానికి ఇష్టపడం కదా. ఆ అవకాశం మరొకరికి వెళ్ళిపోతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళిచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడుకు యాకోబును అతని సహోదరుడుకు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభు చేపలు పట్టుకొనుచున్నటువంటి వ్యక్తులను ఏర్పరచుకున్నారు. ప్రభువు సీమోను పిలిచారు, ఆంద్రేయుని పిలిచారు, యాకోబును పిలిచారు, యోహానుని పిలిచారు. మీరు రండి, నా వెంబడి రండి, మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. తండ్రిని విడిచిపెట్టేశారు, చేస్తున్న వృత్తిని విడిచిపెట్టేశారు, జీవనోపాధిని,
కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వారు యేసు ప్రభువుని వెంబడించారు. అందులో త్యాగం ఉందా లేదా? ఉంది. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు నీ జీవితంలో దేన్నైనా వదులుకున్నావా? నేను ఈ త్యాగము చేశాను, ఈ విషయంలో నేను తెగించాను, దేవుని కొరకు నిలబడ్డాను అనేటువంటి సాక్ష్యము మన జీవితంలో ఉందా? దేవుని వెంబడించేవాడు ఎటువంటి వాడే ఉండాలంటే తన ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచకూడదు. తన ప్రాణముని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుణ్ణే ప్రేమించాలి. సిలువ మోసేవాడు చనిపోవడానికి సిద్ధపడే ఆ సిలువను మొయ్యాలి కదండి. సిలువను మొయ్యడం అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఇంకా చనిపోతాడే కదా అర్థం. చూసారా? ఆ తెగింపుతో శిష్యులు దేవుని సేవ చేశారు కాబట్టే 12 సింహాసనం మీద కూర్చుని మీరు తీర్పు తీరుస్తాడు అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, నా తల్లిదండ్రుల యొద్ద సెలవు పుచ్చుకొని వస్తాను అంటున్నాడు. ప్రభు పిలిచిన తర్వాత మరి ఎవరి పర్మిషన్ కావాలో? మనకి ఎవరి పర్మిషను అక్కర్లేదు. జస్ట్ ఇంటిమేట్ చేయడమే. ప్రభు నన్ను పిలిచాడు, నీ సేవకు వెళ్ళిపోతున్నాను, టాటా బాబాయ్. ఎలీషా యొద్దకు వచ్చి తన దుప్పటిని వేశాడు. చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగుగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడుగా, ఏలియాకు ఉపచారము చేసేవాడుగా గొప్ప విషయమా? 12 జతల ఎడ్లతో తన పొలమును దున్ని పంట పండించుకుని కొట్లలో ధాన్యమును పోగేసుకుని విస్తారమైన సంపదను సంపాదించుకోవడము గొప్ప విషయమా? ఎలీషాను పిలువగానే ఎలీషా ఎంత ధన్యతగా భావించాడండి. ఏమండి, భక్తి గల వారికి, నిజముగా భక్తి చేసేవారికి దేవుని సేవలో ఉన్నటువంటి ఆనందము, సంతోషం వారికి తప్పకుండా తెలుస్తుంది. అందుకు ఆ భాగ్యాన్ని వారు వదులుకోలేరు. దేవుని సేవలో ఉన్న ఆనందము, సంతోషము కొరకు వారు దేనైనా వదిలేసుకుంటారు. దేనైనా వదిలేసుకుంటారు. ఎలీషా నా తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి సెలవు పుచ్చుకొని వస్తానంటున్నాడా? ముద్దు పెట్టి వస్తానంటున్నాడా? ముద్దు పెట్టి వచ్చేస్తానన్నాడు అంతే. సెలవు పుచ్చుకొని వస్తానన్నాడా? పర్మిషన్ తీసుకొని వస్తానన్నాడా? నా తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తే వస్తానంటున్నాడా? లేదు. ఒక ధనవంతుడితో ప్రభు అన్నారు, నువ్వు పరిపూర్ణుడు కావాలి అంటే నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నారు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు అంతే. మరి ఎలీషా ఏం చేస్తున్నాడు?
సమస్తాన్ని వదిలేశాడు. ఏ ఎడ్లతో అయితే పొలాన్ని దున్నాడో ఆ ఎడ్లనే వధించేసి జనులందరికీ భోజనాలు పెట్టేసి ఏలియాతో వచ్చేసాడు. సరే, ఏలియా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా సింహాసనం ఉందా, కుర్చీ ఉందా, పీఠం ఉందా? అవేమీ లేవు. ఏలియాకు ఉపచారము చేసేవాడుగా ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది తెలుసా? విస్తారమైన భూమి కలిగి, ధనము కలిగి, వెండి బంగారములు కలిగి, ఈ లోకములో ధనవంతుడుగా ఉండిన ఏమండి కార్యము కంటే దేవుని పరిచర్య చేయడం చాలా గొప్ప ఆశీర్వాదం. దైవజనునికి ఉపచారం చేయడం గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ ఎలీషా కలిగి ఉన్న స్థితే గొప్ప ఆశీర్వాదం అయితే దేవుడు ఆ స్థితిలోనే ఉంచేవాడు. ఎలీషాను చూసి దేవుడు ఏమనుకున్నాడంటే, దీనికి మించిన ఆశీర్వాదం ఎలీషాకి ఇవ్వాలి, దీనికి మించిన గొప్ప భాగ్యం ఎలీషాకి ఇవ్వాలి. అందుకు ఆ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమును ఎలీషా సద్వినియోగము చేసుకున్నాడు. పరిచర్య చేయట్లో ఉన్న భాగ్యము ఎంత గొప్పదో ఎలీషాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ ఇడ్లన్నింటినీ వధించేశాడు. మరలా వెనుకకు చూసే అవకాశమే లేకుండా చేసుకున్నాడండి. పౌలు అంటాడు, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. ఏ ఆధిక్యతలు అయితే తనకున్నాయో వాటన్నిటిని కూడా సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. పౌలు జీవితంలో ఎంతో త్యాగం కనిపిస్తుంది. శిష్యుల యొక్క జీవితంలో ఎంతో త్యాగం కనిపిస్తుంది. ప్రవక్తల జీవితములో, అపోస్తల జీవితములో మనకు కనిపిస్తుంది ఏమిటి? తెగింపు, త్యాగము. వారండి దేవునికి నిజమైన దాసులు. సిమియోను భక్తిపరుడు, నీతిమంతుడు. యోసేపు మరియులు శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభువును యెరూషలేము దేవాలయంకు తీసుకుని వెళ్ళినప్పుడు సిమియోను అంటున్నాడు, నీ హృదయములో కత్తి దూసుకొని పోతుంది. అంటే భవిష్యత్తులో ఎంత హృదయ వేదన అనుభవించవలసి ఉంటుందో మరియకు తెలుసు. యేసు ప్రభువుని సిలువ వేస్తుంటే, యేసు ప్రభువుని కొరడాలతో కొట్టుతుంటే, సిలువ వేస్తుంటే, సిలువ మీద వేలాడదీయబడి ఉంటే, నవమాసాలు మోసి కనిటువంటి ఆ మరియ హృదయము ఎంత తల్లడిల్లిపోయిందో కదా. అంత కష్టాన్ని, శ్రమను, వేదనను హృదయములో అనుభవించడం అంటే మరియకు ఎంత గొప్ప మనసు ఉండాలండి. నిజంగా ఆ విషయాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అయినా కూడా సిలువ ఎదుట ఆమె నిలబడింది అంటే షీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఉమెన్, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఆమె సాధారణమైన స్త్రీ కాదండి, దేవునిలో ఆమె చాలా బలవంతురాలు. ఆమె బలవంతురాలండి, నిలబడింది అంతే. ఈ విషయం మరియకు ముందుగానే తెలుసు. ప్రియమైన సహోదరులారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలమైన మనం దేవుని విషయంలో తెగింపు కలిగి ఉన్నామా? త్యాగపూరితమైన జీవితం మనలో ఉందా?
అటువంటి సాక్ష్యం మనకుందా? పౌలు అకుల ప్రిస్కిల గురించి అంటాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. అకుల ప్రిస్కిలలో ఏముందండి? తెగింపు ఉంది. పౌలు ప్రాణము కొరకు తమ ప్రాణములను పణంగా పెట్టేంత తెగింపు, త్యాగము అకుల ప్రిస్కిలలో ఉంది. ఈ రోజులో ఇటువంటి సాక్ష్యాలు ఎన్ని కుటుంబాలకు ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి? యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన్ను సమాధి చేయాలి, ఎవరికి ధైర్యం లేదు. అరిమతేయుడు యోసేపు, చూద్దాం వాక్యం, మార్క్సు వార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతీయ యోసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు కాబట్టే తనలో తెగింపు ఉందండి. ఎవరైతే పరలోకం కోసం జీవిస్తారో, పరలోకంలో ధనమును సంపాదించుకోవాలనుకుంటారో, పరలోకంలో బహుమానాలు పొందుకోవాలి అని నిరీక్షిస్తారో, వారు మాత్రం ఈ భూలోకములో తెగింపు కలిగి త్యాగపూరితంగా దేవుని పరిచర్యలో వారు ముందుకు సాగుతారు. ఈ లోకంలో పొందుకొనిదే నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఈ లోకాన్ని అనుభవించడమే, లోకాశలు తీర్చుకోవడమే, లోకరీతిగా బాగా బ్రతకడమే ఆశీర్వాదం అనుకున్నవాడు దేవుని కొరకు తెగింపు కలిగి ఉండగలడా? లేడండి. కనుక ప్రియమైన సహోదరులారా, పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ భూమి మీదకి రావటము అన్నది ఎంతో త్యాగపూరితమైనది. సాధారణమైన త్యాగం కాదది. ఏ పని కొరకైతే ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఆ పనిలో కొంతమందిని పారిభాగస్తులుగా చేయాలనుకోవడము దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆ అవకాశాన్ని ఏమాత్రము వదులుకోకుండా మరియా కరెక్ట్గా సద్వినియోగము చేసుకుంది. ఎటువంటి అవమానాలైనా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధం. సమాజము తనను నిందించవచ్చు, ప్రధానము చేయబడినటువంటి యోసేపు తనను అవమానపరిచి విడిచిపెట్టేయవచ్చు. భవిష్యత్తులో తనకి మరొకసారి వివాహం జరిగే అవకాశమే లేకపోవచ్చు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్ళు రువ్వి చంపేయచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇవన్నీ ఆమె ఆలోచిస్తూ ఉంటే, ప్రియమైన సహోదర, దేవుని మాటకు ఆమె తలగొగలదా? లేదు. పరిస్థితులు తెలుసా ఆమెకు, కానీ ఆమె మనుషులకు దాసురాలు కాదు, మనుషులను సంతోష పెట్టాలనుకున్న వ్యక్తి కాదు. ఆమె ప్రభువునకు దాసురాలు, ప్రభువుని సంతోషపరచాలి, ప్రభువుని మహిమపరచాలి. కనుకనే అంటుంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీవు చెప్పినట్టుగానే నా జీవితంలో జరుగునుగాక అన్నది. ప్రియమైన సహోదరులారా, అటువంటి త్యాగము, సమర్పణ, దేవునికి అంకితమైపోయేటువంటి
స్థితి, త్యాగపూరితమైనటువంటి క్రియలు మనం కూడా కలిగి ఉండి ప్రభు పనిలో మనము కూడా పాలిభాగస్తులుగా మారి ఆనాడు భక్తులైన వారికి, ప్రవక్తలు, అపోస్తులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సేవలో భాగ్యాన్ని మన జీవితంలో కూడా పొందుకుందాం. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.